దేవుడు సౌలును విసర్జించిన తర్వాత అతని ప్లేస్లో ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఒక వ్యక్తిని నిర్ణయించాడు. అయితే సమూయేలు గారిని యెషయి ఇంటికి పంపించేశాడు. యెషయి తన 7 కుమారులను సమూయేలు దగ్గరికి పిలిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే వారి విషయంలో సమూయేలు గారు ప్రార్థన చేసినప్పుడు అందులో ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకోడనే విషయము సమూయేలుకి అర్థమవుతూ ఉంటుంది. అర్థమైన తర్వాత సమూయేలు గారు యెషయితో అంటాడు, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా అంటే, కడసరి వాడు ఉన్నాడు, అతను గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పడం వెంటనే సమూయేలు గారు యెషయి ఇంటి దగ్గరనే అతను వచ్చేదాకా వెయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దావీదు రావడం వెంటనే దేవుడు అంటాడు, ఇతన్ని నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ఇతన్ని అభిషేకించమని చెప్పేసి సమూయేలుతో చెప్పగానే సమూయేలు గారు అతన్ని అభిషేకించడం జరుగుతూ ఉంటుంది. నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు నేను మీతో పంచుకుంటున్నా తెలుసా? ఇప్పుడు యెషయి హృదయంలో తన 7 కుమారుల్లో ఎవరో ఒకరు రాజుగా అభిషేకించబడతారు అనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నాడు. కానీ దావీదు రాజు అవుతాడనే విషయము, రాజుగా అభిషేకించబడతాడనే విషయము తండ్రి అయినటువంటి యెషయి కూడా తెలియదు. దేని ప్రణాళిక ఎంతో గొప్పదండి. గొర్రెల కాపరైతే ఏంటి, దావీదు దేవునికి హృదయానుసారుడు. అదే రీతిగా చెప్తున్నాను, నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి నీ విలువ అర్థం కాదు. ఒక సంగతి చెప్తున్నాను, దేవునికి దావీదు వలె నువ్వు హృదయానుసారురాలుగా నువ్వు మార్చబడితే, ఖచ్చితంగా చెప్తున్నాను, నీ విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గొప్పగా నెరవేర్చబడుతుంది. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ బలహీనతను బట్టి, నీ కలిగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా భయపడకు, బాధపడకు. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. నమ్మునేస్తామా? దేవుడిని ప్రేమిస్తున్నాడు.